వెల్కమ్ టు మన పీడీఆర్ న్యూస్. నా పేరు విజయ. భువనగిరి మాజీ శాసన సభ్యులు పైల శేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలను యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తుమ్మల వెంకటరెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఎండి అఫ్రోజ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పండ్లను పంపిణీ చేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు మొగల్ల శ్రీనివాస్ మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఆయన ఎల్లప్పుడూ అండగా ఉంటారని, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు అందించిందని అన్నారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండి ప్రజాపాలన పేరిట ప్రజలను మోసం చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు, మాజీ ఎంపీటీసీ, మాజీ సర్పంచులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, పైల శేఖర్ రెడ్డి అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఆశాజ్యోతి నిరంతరం ప్రజల కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడి ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా అందరి మన్ననలు చూరుకొని 2 సార్లు ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలిచి అన్ని గ్రామాలను, భువనగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో పయనింపజేసిన గొప్ప నాయకులు పైల శేఖర్ రెడ్డి గారు. ఈరోజు వారి జన్మదినం సందర్భంగా ఇలా వలిగొండ మండల కేంద్రంలో వారి జన్మదినాన్ని పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తల, అభిమానుల సమక్షంలో ఇలా జరపడం నిజంగా ఆనందదాయకం. నిజంగా వారి పుట్టినరోజు సందర్భంగా మరొకసారి ఆలోచన చేసినట్టయితే పైల శేఖర్ రెడ్డి గారు 2014లో ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో పయనింపజేసి అందరికీ అందుబాటులో ఉంటూ శేఖర్ రెడ్డి గారు నీతి నిజాయితీకి, న్యాయానికి, ధర్మానికి నిదర్శనం పైల శేఖర్ రెడ్డి గారు. ఎలాంటి మచ్చ లేకుండా 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా అందరికీ అందుబాటులో ఉంటూ ఈ ప్రాంత అభివృద్ధి ధ్యేయంగా పనిచేసి ఈ ప్రాంత ప్రజల గుండెల్లో నిలిచిన వ్యక్తి పైల శేఖర్ రెడ్డి గారు. ఆనాడు ఈ ప్రాంతంలో ప్రజాస్వామ్యం అనేది లేకుండే. ఇక్కడ రవ్య ముఠా, భువనగిరి ప్రాంతంలో మాఫియా ముఠా ఉండే. అయినా కానీ ఎవరికి తలొగ్గకుండా, ఎవరికి అదరకుండా, బెదరకుండా ఈ ప్రాంత ప్రజల కోసం, ఈ ప్రాంత సమస్యల కోసం ఎన్ని శక్తులైనా అరాచక శక్తులను ఎదిరించి ఈ ప్రాంతాన్ని ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు అందరికీ కూడా అందుబాటులో ఉంటూ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు అన్ని వర్గాలకు అందరికీ కూడా సంక్షేమ ఫలాలు అందించుకుంటా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పయనంలో పయనింపజేసిన గొప్ప నాయకులు పైల శేఖర్ రెడ్డి గారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రజల దీవెనలతోటి, భువనగిరి నియోజకవర్గ ప్రజల దీవెనలతోటి ఖచ్చితంగా మళ్ళా వచ్చే ఎన్నికల్లో పైల శేఖర్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారిని గెలిపించుకొని ఈ తెలంగాణ ప్రాంతాన్ని మళ్ళీ అభివృద్ధి పథంలో పయనింపజేయాలని కోరుకుంటూ ప్రజల సంక్షేమం కోసం, తెలంగాణ కోసం తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ ఉంటే ప్రజల సంక్షేమం కోసం, ప్రజాసేవ కోసం పైల శేఖర్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఆయన డబ్బులు సంపాదించుకోవడానికో ఇంకోదానికో రాలే. ఆయన డబ్బులు వ్యాపారంలో సంపాదించుకున్నాడు. సంపాదించుకున్న డబ్బులకు సార్థకత కావాలంటే ప్రజల మధ్య నుండి ప్రజలకు సేవ చేస్తేనే అసలైన సార్థకత, గుర్తింపు ఉంటుందనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చి గతంలో 2 సార్లు మంచి మెజార్టీతో గెలిచి మనందరి అభిమానం చూడమని మనకు భువనగిరికి అభివృద్ధి అంటే ఏదో చూపెట్టినటువంటి ఘనత
అది పైలశేఖర్ రెడ్డికే దక్కుతుంది. అట్లనే ఆయనకు మిగిలిన ఇంకా ఇటువంటి బర్త్డేలు చాలా జరుపుకొని నిండు నూరేళ్ళు ఆయన చల్లగా వర్దిల్లి అదే విధంగా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజాసేవలో ఉంటారని చెప్పేసి ఉండేటట్టుగా భగవంతుని ఆశీర్వదించాలని భగవంతుని కోరుకుంటూ పైలశేఖర్ రెడ్డి 10 సంవత్సరాలు ఎమ్మెల్యే అయ్యి తెలంగాణలో ఆయన కావాలని తెలంగాణ కూడా ప్రజాసేవ కోసం వచ్చే ప్రజల దీవెనతో 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా 2 సార్లు గెలిచి ప్రజలకు ఈ ప్రాంతం ఎంతో విధంగా అభివృద్ధి చేసినటువంటి ఘనత. అలాంటి వ్యక్తి ఎప్పుడు కూడా మళ్ళీ కూడా గెలిచి ప్రజలకు కూడా ఎప్పుడు కూడా అందుబాటులో ఉండేటువంటి మంచి పైలశేఖర్ రెడ్డి గారి గురించే మనమందరం సంతోషంగా కూడా ఈరోజు మనము ఈ కేక్ కట్ చేసుకుంటున్నాం. ఇదే విధంగా ఎప్పుడు కూడా ఎల్లవేళ 100 సంవత్సరాలుగా బతికి మళ్ళీ కూడా ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కూడా చూడాలని కూడా మా అందరి ఆశీర్వాదంతో ఉండాలని చెప్పి మేమందరం కోరుకుంటున్నాం. నాయకులు మాట్లాడిండ్రు, గతంలో తెలుసు, ఇక్కడ ఉన్న ప్రజలకు కూడా తెలుసు. మరి ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చినా ఏం చేసిరు అనే విషయం. మరి పైలశేఖర్ రెడ్డి గారు 2 దఫాలుగా గెలిచి అవిశ్రాంతంగా విశ్రాంతి తీసుకోకుండా నేను చూస్తున్న గతంలో నేను ఒక 5 ఏళ్ళు ఎంపీటీసీగా ఉన్నా. ఇక్కడ మండల కార్యక్రమాల్లో ఇక్కడ మండల ప్రజానికం కానీ మండల నాయకులు కానీ లేవక ముందుకే 6-7 గంటలకే మరి ఇక్కడ ఈ మండలే కాదు మిగతా ఉన్న నియోజకవర్గంలో అన్ని మండలాల్లో అట్లా 6-7 గంటల లోపల ఆయన మరి కార్యక్రమాలకు వచ్చి 10 సంవత్సరాలు ఒక పట్టువదలని విక్రమార్కుల్లాగా ఒక పని రాక్షసులాగా తిరిగి ఈ నియోజకవర్గాన్నే ఒక మండలమనే కాదు ఈ నియోజకవర్గాన్నే మరి అభివృద్ధి పదంలో ఉంచడం జరిగింది. ఈ వస్తువుల్లో ఏ ఎమ్మెల్యే కూడా పని లేకుండా 90% ఈ నియోజకవర్గాన్ని 2 దఫాలుగా డెవలప్ చేయడం జరిగింది. మరి ఆనాడు అనేక విధాలుగా తెలంగాణ ప్రాంతంలో ఎట్లుండనో మన భూమి నియోజకవర్గంలో కూడా అట్లే నీళ్ళ సమస్య ఉండేది. ఆయన రాగానే ఫస్ట్ ప్రాధాన్యత నీళ్ళని తీసుకొని చేసి అందరి సస్యశ్యామలంగా చేశాడు. ఆయన పేరే తెలుసు, సుజల దాత అని పేరు పెట్టి దాన్ని సార్థకం చేసుకున్న నాయకుడు అతను. మరి అదేవిధంగా మరి ఎగ్జాంపుల్ మన ఇక నియోజకవర్గం మొత్తం కాకుండా ఒలిగొండ మండలంలో కూడా ప్రతి గ్రామాన అన్ని రకాలుగా 90% డెవలప్మెంట్ జరగడం జరిగింది. ఒలిగొండ పట్టణ కేంద్రంలో తీసుకుంటే ఇక్కడ నుంచి ఒలిగొండ 22 కిలోమీటర్లు ఒలిగొండ నుంచి భువనగిరి. అదే ఒక ఒలిగొండ మండల హెడ్ క్వార్టర్ టౌన్ లోనే 22 కిలోమీటర్ల రోడ్లు సీసీ రోడ్లు వేయించుకోవడం జరిగింది ఎమ్మెల్యే గారి ద్వారా, మాజీ ఎమ్మెల్యే గారి ద్వారా. అంటే ఆయన ఏ గ్రామాన్ని ఇచ్చిపెట్టకుండా మన మండలంలో 90% అభివృద్ధి చేయడం జరిగింది. అదేవిధంగా మనకు ఒలిగొండ టౌన్ లో ప్రధానమైన సమస్య మరి మాజీ ఎమ్మెల్యే గారే ఇక్కడ అప్పుడు ఎన్నికల కారణంగా అతను శాంక్షన్ చేయించిన రోడ్డు 12.5 కోట్లతోని రోడ్డు శాంక్షన్ చేపిస్తే ఇప్పటికి 3 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. ఇప్పటికి కూడా నిమ్మకు నీరెత్తినట్టుండి ఆ రోడ్డు కంప్లీట్ చేయక మరి ఇంకా తాత్సారం చేస్తుంది ఏందో అర్థం కాదు. అంటే మళ్ళీ ఎన్నికల దగ్గరకు వచ్చినాక చేస్తే మళ్ళా దాన్ని చూపించుకొని ఓట్లు అడగడానికి ఏంది అనేది మరి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ గవర్నమెంట్. మనం ఈ విధంగా చెప్పుకుంటా పోతే మాజీ ఎమ్మెల్యే గారు అనేక గ్రామాలు అంటే మన నియోజకవర్గం మొత్తం గ్రామాలు డెవలప్ చేసిండు. అతను విశ్రాంతి లేకుండా కూడా తిరిగి మన అందరినీ తట్టి లేపుతూ మండల నాయకులని కానీ గ్రామ సర్పంచులని ఎంపీటీసీలు అందరినీ కానీ మనం ఇక్కడ లేవకుందుకే ఆయన వచ్చి అట్లా తిరిగి పనిచేసిండు. ఆ భవిష్యత్తులో కూడా వాస్తవంగా ఒకసారి అలవాటైన వాళ్ళు ఎప్పుడూ దాన్ని ఇది కాదు మరి ఆడనేసిన కాలు ఆగక మానదు అన్నట్టు అతను నిజంగా కష్టజీవి. అంటే అతను ఎట్లయితే కింది స్థాయి నుంచి కష్టపడి పైకి వచ్చిండో అదేవిధంగా అది దృష్టిలో పెట్టుకొని ఈ మండలాన్ని నియోజకవర్గాన్ని డెవలప్ చేయడం జరిగింది. అష్టైశ్వర్యాలతో ఉంటూ భువనగిరి ప్రజల మేలు కోరుకుంటూ మీరు ఎల్లవేళలా భువనగిరి ప్రజల సేవ చేస్తూ ముందుండాలని కోరుకుంటాం. అదే రకంగా మన ప్రియతమ నాయకులు శేఖర్ రెడ్డి గారు ప్రతి గ్రామంలో కూడా తన గ్రామంగా తీసుకొని ప్రతి గ్రామాన్ని కూడా ఎన్నో రకాలుగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోవడం జరిగింది. ఇప్పటి వరకు కూడా మా గ్రామాన్ని తీసుకున్నా కూడా శేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలే తప్ప కొత్తగా వచ్చిన ఎమ్మెల్యే చేసింది ఏమీ లేదు. మళ్ళీ కూడా మేమందరం కూడా ఒకటే అనుకుంటాం, ఇంకొక 2 సంవత్సరాలు ఓపిక పడితే ఖచ్చితంగా మన నాయకుడు మళ్ళీ ఎమ్మెల్యేగా గెలుపొందుతాడు, మన అందరి మధ్యలో ఉంటాడు.
గడిచిన 10 సంవత్సరాల నుండి ఏ రకంగా అయితే అభివృద్ధి కార్యక్రమాలు మనందరినీ ముందు పెడుతూ చేసుకుంటూ పోయిండో అదే రకంగా ఈసారి ఒక 2 సంవత్సరాలు కాబట్టి మనందరం కూడా ఒక్కసారి ఓడిపోతే మనకి ఎంత నష్టం జరిగిందనేది మనందరం ఈ 2.5 సంవత్సరాల అనుభవంతో చూస్తున్నాం. కాబట్టి నేను ఒక్కరిని ఓటేయకపోతే ఏమవుతుంది, మన అన్న గెలవడాన్న ఉద్దేశంతో కాకుండా ప్రతి ఒక్కరం కూడా ఒక్కొక్క ఓటును సమీకరిస్తూ వచ్చే శాసనసభ ఎలక్షన్లలో మన ప్రియతమ నాయకుని ఎమ్మెల్యేగా చేసుకొని అదే రకంగా మంత్రిగా కూడా చూడాలని కోరుకుంటూ గడిచిన 10 సంవత్సరాలలో ఏ రకంగా అయితే అభివృద్ధి జరిగిందో అదే రకమైన అభివృద్ధిని మళ్ళొకసారి మన అన్న పైలశేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత చేసుకుందాం. అందుకు మనందరం కూడా ఈ రోజు నుండి ఒక 2-2.5 సంవత్సరాలు కష్టపడి అన్నను మళ్ళీ ఎమ్మెల్యేగా చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఈరోజు మాజీ శాసనసభ్యులు గారు మరియు వారు పెద్దలందరూ చెప్పారు, మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వారు ప్రధానంగా ఒకే నినాదం ఉంటుంది, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళుగా భావిస్తూ నిత్యం పార్టీలకు అతీతంగా కూడా ఈ 10 సంవత్సరాల కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఏదో దురదృష్టం మరి ఆ రాష్ట్రం మొత్తం ఘాటు వీసింది. వారు కూడా పోరనుకున్నాం కానీ ఏదో విధంగా పోయింది. మనం అన్యత కాకుండా ఈ 2.5-3 సంవత్సరాలు ఇప్పటికే అర్థమైంది ప్రజలందరికీ కూడా. రాబోయే రోజులలో మన వద్దన్న ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ ని ముఖ్యమంత్రి చేయాలనే ఆలోచనతోటి ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా వేస్తారని సిద్ధంగా అందరూ కూడా అర్థమైంది. కాబట్టి మనం కూడా పార్టీ కార్యకర్తలు అందరం కూడా మంచిగా నిబద్ధతతో పనిచేస్తూ మన నాయకత్వాన్ని శేఖర్ రెడ్డి గారిని దాదాపుగా వారి అభ్యర్థి అవుతారు, వారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉందని తెలియజేస్తూ మండల కేంద్రానికి పక్కన ఉన్నటువంటి మా గ్రామాన్ని చూసుకుంటే ఈ రోజుకు గెలిచినటువంటి ఎమ్మెల్యే మా గ్రామంలో కూడా ఓట్లు ఎక్కువ పడే ఆయనకు. గెలిచినటువంటి ఎమ్మెల్యే ఇప్పటికి కూడా ఒక్కసారి కూడా రాలేదు. మరి శేఖర్ రెడ్డి గారు 50 సార్లు మా గ్రామానికి వచ్చేసేసి మాకెప్పుడు స్వతంత్రం వచ్చినప్పుడు కూడా నోసుకోలేనటువంటి అభివృద్ధిని చూపించారు, కళ్ళకు చూపించినటువంటి పరిస్థితి. ఈ ఒలిగొండ మండలాన్ని కూడా ఎంత అభివృద్ధి అంటే అంత అభివృద్ధి. అసలు ఈ ఒక్క 2.5 ఏళ్ళల్లో ఏదో ఎడబదడప అంతకుముందు ఒక కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, ఇంకా టీడీపీ గవర్నమెంట్ ఉంది, అక్కడ ఉంది. ఏదో ఎలక్షన్ల ముందు వచ్చారు, ఎమ్మెల్యేలు పోయారు. అది కాకుండా ఈ అభివృద్ధి అంటే ఏందో చూసినటువంటి బీఆర్ఎస్ పార్టీ, ఈ కేసీఆర్ నాయకత్వం, మన పైలశేఖర్ రెడ్డి గారి పట్టుదల, ఆయన కమిట్మెంట్ చూస్తేనే మన అందరికీ అర్థమవుతుంది. ఈ గవర్నమెంట్ని ఈ ఎంత తొందరగా ఫెయిల్ అయిందంటే ఉన్న రైతులు ఉన్నటువంటి గ్రామాల ప్రజలందరూ మన కార్యకర్తల కన్నా ముందు మీరు ముందున్నట్టే మేము ఓట్లు వేయడానికి సిద్ధంగానే పద్ధతిలో ఉన్నారు. దయచేసి అందరం కలిసి మళ్ళీ కలిసికట్టుగా మన మాజీ ఎమ్మెల్యే గారిని త్వరలోనే మనం ఎమ్మెల్యే చేసుకోవడానికి మనం అందరం కూడా కలిసికట్టుగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మన నాయకులను మన కార్యకర్తలను చూస్తూ ఉంటే మన ఎమ్మెల్యే గారు ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు ఉన్నారు అనే భావన అయితే నాకు కలుగుతూ ఉంది. నిజంగా కూడా వారికి మరి ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మరి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి నేను పోయాక మన భక్తులు బాగా చెప్పారు, ఎంత చేసింది అనేది కూడా మనం కొలబద్ద చేయలేము. మన ఎమ్మెల్యే గారిది ఏ పని చేసినా కూడా ఆయనే గ్రామాలలో ఏమేమి ఉందని ఎదురువాడి అడిగేవారు. ఇంకేమేం పనులు ఉన్నాయి, ఇంకేమేం చేయాలి చెప్పండి మీరు అని చెప్పేసి మరి ఏ దరఖాస్తు లేకుండా అడగకుండా కూడా ఆయనే ఉల్టా అడిగి ప్రజలను, సర్పంచులను కానీ నాయకులను కానీ చిన్నోని పెద్దోని కూడా మందలించుకుంటూ మీకు ఏం అవసరం ఉందో చెప్పండి నాకు అని పనిచేసేవారు. కానీ అట్లాంటి నాయకుడు అనేది ఎప్పుడు కూడా నేను చూడలేదు. ఇప్పటికీ నాకు 66 సంవత్సరాలు ఉన్నాయి. మరి నేను ఒక 5 ఏళ్ళు ఎంపీపీ కూడా చేసినాను, 10 ఏళ్ళు ఉన్నాను. మరి ఎక్కడా కూడా ఎప్పుడు కూడా నేను ఇలాంటి ఒక నాయకుడిని నేను ఎక్కడా చూడలేదు, ఒక పైలశేఖర్ రెడ్డి తప్ప. అలాంటిది ఇవాళ సరే ఎమ్మెల్యే వచ్చారు, ఇవాళ కాంగ్రెస్ ఎమ్మెల్యే వచ్చి ఇవాళ ఏముందండి, కనీసం ఈ రోడ్ల మీద చచ్చిపోతుంటే కూడా కనీసం ఆ ప్యాచీలు కూడా వేసే పరిస్థితి లేదు. రోడ్లన్నీ అధ్వానంగా ఉన్నాయి, గుంటలు పడి ఇదయి ఎంతమంది పడుతున్నారో ఎంతమంది పోతున్నారో కూడా మన కళ్ళ ముంగట్నే టేకల సమానం వ్యక్తి చచ్చిపోయింది. మరి ఇంతవరకు కూడా ప్యాచీలని కనీసం క్యాండిడేట్ చచ్చిపోయినా కూడా పరిస్థితి మన ముందున్న లోకల్ ఎమ్మెల్యే అన్నారు, లోకల్ మన నాయకుడు అన్ని విధాలు మనం ఆదుకుంటాడు, చేస్తాడు, ఎంతో డెవలప్ చేస్తాడంటే ఎక్కడ కూడా కనబడట్లేదు. రోడ్డు ఉంటే అక్కడే ఉంది, ఇవన్నీ కూడా ఎక్కడ వేసిన పొంగుడి అక్కడే ఉంది. మరి జరిగిన పాపన ఒరిగింది లేదు. మరి ఎక్కడ చేస్తుండో ఏం చేస్తుండో కూడా మరి ఒక స్థానికుడు అయి ఉండి కూడా స్థానికంగానే డెవలప్మెంట్ అభివృద్ధి కార్యక్రమాలు అనేది కనబడడం లేదు. కాబట్టి దయచేసి ఈ రోడ్ అన్న, ఈ ప్యాచీలన్నా ఈ సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నా ప్రజెంట్ ఎమ్మెల్యే గారికి అది తక్షణ కర్తవ్యం కూడా ఆ రోడ్డు ప్యాచీలు వేయాలని చెప్పేసి మా పైలశేఖర్ రెడ్డి మన జన్మదిన సందర్భంగా
వారికి గుర్తు చేస్తా ఉన్నాయి. ఇది ఒక మాట మాత్రం దయచేసి అది మాత్రం ఇమ్మీడియట్లీ కాంగ్రెస్ నాయకుడు కానీ మరి ఎమ్మెల్యే గారు కానీ కూడా అది తక్షణంగా మీరు దయచేసి ఈ రోడ్డు ప్యాచీలు వేయాలి. చాలా మంది పడిపోతున్నారు, చాలా మంది వస్తా ఉన్నారు. ఇక ఒక మాటకు వస్తే తప్పకుండా డెఫినెట్ గా వాళ్ళు చేసింది ఏమి లేదు. రైతుల రుణమాఫీ పేలే, రైతు బంధు పేలే, పెన్షన్లు పేలే, ప్రతిది కూడా పేలే. వాళ్ళకి తెలుసు, మనకి తెలుసు. అది త్వరలోనే కూడా రాబోతుంది. తప్పకుండా వచ్చేది గవర్నమెంట్, టీఆర్ఎస్ గవర్నమెంటే. అది ఎప్పుడైనా చూస్తా ఉన్నాం, ప్రజలంతా కూడా చూస్తా ఉన్నారు. అది జరగబోతుంది, జరుగుతుంది ఖచ్చితంగా. మనమంతా మాత్రం కూడా టీఆర్ఎస్ కార్యకర్తలు కానీ నాయకులు ఖచ్చితంగా కలిసికట్టుగా ఉండి ఏ సమస్యను కూడా అయినా కూడా ఎదుర్కోవాలి. తప్పకుండా మనం ఏ సమస్య వచ్చినా కూడా కలిసికట్టుగా ఉండాలి. మళ్ళీ కూడా తిరిగి తప్పకుండా మన ఎమ్మెల్యే గారు అవునన్నా కాదన్నా ఆయన బీఫామ్ తెచ్చి అక్కడ వేసుకొని నింపి అక్కడ పెట్టినా కూడా ఇంట్లో కూర్చున్నా కూడా గెలుస్తాడు. మనం ఇంత ప్రచారం చేయవలసిన అవసరం కూడా లేదు. ప్రతి గ్రామంలో ప్రతి ఇంటి ఆడ మనిషి మగ మనిషి కూడా ప్రతి వాళ్ళు యాద్ చేసుకుంటా ఉన్నారు ఎమ్మెల్యే గారిని. అయ్యో ఎంత మంచి దేవుడిని మనం అనవసరంగా పోగొట్టుకుంటే అని చెప్పేసి ప్రతి వాళ్ళు తలుచుకునే పరిస్థితి కనబడతా ఉంది. చూస్తే ఏ గ్రామం వెళ్ళినా ఎక్కడ ఈ రాష్ట్రం కొత్తగా రాష్ట్రం ఏర్పడ్డ రోజుల్లో కేసీఆర్ గారు భువనగిరి నియోజకవర్గానికి ఒక మంచి ఎమ్మెల్యేని అన్న ఆలోచనతోటి మరి ఆలోచిస్తూ వెతుకుతున్న సందర్భంలో ఆలేరు ప్రాంతంలో పైలశేఖర్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు గుర్తించి చాలా చక్కటి సేవా దృక్పథంతో ఆ ప్రాంత ప్రజలకందరికీ కూడా బోర్లు వేసి వాటర్ ప్లాంట్లు పెట్టి క్యాంప్ ఇచ్చి నీళ్లు దాపించి అక్కడ ప్రజల అవసరాల కోసం ఎన్నో రకాల సేవలు చేస్తున్నటువంటి పైలశేఖర్ రెడ్డి అయితే భువనగిరి నియోజకవర్గానికి బాగుంటుందనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు కేసీఆర్ గారు ఏ ఉద్దేశంతో అయితే పైలశేఖర్ రెడ్డి గారు తీసుకున్నారు. మన భువనగిరికి ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చి బీఫామ్ ఇచ్చి పంపించి గెలిపించారు. శేఖర్ రెడ్డి గారు ఆ రోజులలో చాలా స్పష్టంగా చెప్తాడు. పైలశేఖర్ రెడ్డి గారు నిజంగా తెలంగాణ ఉద్యమంలో లేకపోయి ఉండవచ్చు, కానీ తెలంగాణ రాష్ట్రం ఉట్టిగా రాలేదు. ఎంతోమంది ప్రజల బలిదానాలు, త్యాగాలు, పోరాటాలు ఉన్నాయి, ఎన్నో త్యాగాలు ఉన్నాయి. ఇంతమంది త్యాగాల నుంచి తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఈ రాష్ట్రానికి ఇవాళ నాకు ఈ భువనగిరి నియోజకవర్గాన్ని నేను ఎమ్మెల్యేనైనా నేను నిజంగా అందరి మన్నన పొందే విధంగా, అందరూ ఆశించిన విధంగా తెలంగాణ రాష్ట్రం ఏ ఆకాంక్షల కోసం పనిచేసిందో ఆ ఆకాంక్షలు అర్థం చేసుకుని దానికి అనుగుణంగా పనిచేయాలని చెప్పేసి నిజంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చాలా గర్వంగా మనం అందరం చెప్పొచ్చు. ఇప్పటిదాకా మాట్లాడిన మిత్రులందరూ కూడా చెప్పారు. చాలామంది మాట్లాడతారు, మీకు మేము సేవకుల్లాగా పనిచేస్తామని చెప్పేటువంటి నాయకులు మనం చాలామంది చూస్తాం. అది నినాదం కాదు అని ఆచరించి చూపించినటువంటి నాయకుడు పైలశేఖర్ రెడ్డి సందర్భంగా మనం మాట్లాడుతున్నాం. మనకందరికీ తెలుసు ఎంతగా అంటే కుటుంబం అంటేనే నియోజకవర్గం మొత్తం కూడా తన సొంత కుటుంబం లాగా, నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా తన కుటుంబ సభ్యులుగా ఆలోచించినటువంటి నాయకుడు పైలశేఖర్ రెడ్డి. అది మనం చెప్పాల్సిన అవసరం లేదు, ఇలా ప్రజల అనుభవంలో ఉన్నది. ఒక్కొక్క ఊర్లలో ఒక ఆయన కడుపు నొప్పి లేస్తే కూడా పైలశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే గారి దగ్గర పోదామని అనుకున్న రోజులు ఆ రోజుల్లో గుర్తు చేసుకోవాలి. కడుపు నొప్పి లేస్తే డాక్టర్ దగ్గర పోవాలి, కానీ ఆ రోజుల్లో మాజీ ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి గుర్తించుకోవాలి. అంటే ప్రతి ఒక్కరికి మా కుటుంబంలో ఒక పెద్ద దిక్కు అని చెప్పేసి ప్రజలు భావించేటట్టుగా ఆయన పనిచేసిండు అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు ఎంతగా 10 సంవత్సరాల కాలం పాటు మన ఈ భువనగిరి నియోజకవర్గం తన సేవలు అందించడం మన కళ్ళమ్మగొంది. మనకందరూ తెలిసి వాళ్ళ ప్రజలు అందరూ మాట్లాడుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారి పాలన, ఇక్కడ పైలశేఖర్ రెడ్డి గారి పాలన స్వర్ణయుగం అని చెప్పేసి మనం అందరూ మాట్లాడుకుంటున్నారు. ప్రజలే మాట్లాడుకుంటున్నారు. అయ్యో అక్కడ పెద్దసార్లు కేసీఆర్ దూరం చేసుకుంటుంది, ఇక్కడ ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి గారిని మనం దూరం చేసుకుంటామని ప్రజలే మాట్లాడుకుంటున్నారు. అవకాశం వస్తే చాలు ఖచ్చితంగా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. తిరిగి వారు ఎమ్మెల్యే చేసుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారనే సందర్భం చెప్పుకోవాలి. కానీ నాకు మొన్న మన వెలువెత్తి నుంచి కుమార్ ఫోన్ చేశాను, అన్న ఎమ్మెల్యే గారి దగ్గర రేపు పొద్దున వస్తామని చెప్పేసి. తమ్ముడా నీకు ఆ విషయం తెలియదా, ఎమ్మెల్యే గారు ఇట్లాంటి ఆడంబరాలు, ఇట్లాంటి జన్మదినాలు ఇవన్నీ వేడుకలు ఆయనకి ఇష్టం ఉండదు, ఆ విషయం నీకు తెలియదా అని అన్నాం. కానీ మీరు అందరూ కూడా చూస్తున్నారు, 12 సంవత్సరాలుగా ఈ రాజకీయాల్లో ఉండి రాజకీయ వాసన వట్టంలో ఎవరైనా ఉన్నారంటే మన పైలశేఖర్ రెడ్డి గారు మాత్రమే. నిన్న ఉన్న అల్లం నారాయణ గారి ఉపన్యాసం విన్నాం. అల్లం నారాయణ గారు ఎంత ఆవేదనతో మాట్లాడినాడంటే ఈ 2 సంవత్సరాలు ఈ ప్రభుత్వాన్ని చూసి ఎంతగా అంటే ఎన్ని త్యాగాల పోరాటాలతోటి, ఎన్ని ఆకాంక్షలతోటి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. ఇవాళ మామూలు ఒక చిల్లర రాజకీయ తెలంగాణ మారిపోయింది కదా అని చెప్పేసి అల్లం నారాయణ గారు బాధపడ్డారు. కానీ జరగాల్సింది ఏంటంటే ఇక్కడ పాలన అందించాల్సింది ఈ త్యాగాలు, బలిదానాలు గుర్తు చేసుకొని తెలంగాణ ప్రజల ఆకాంక్షలు గుర్తు చేసుకొని పనిచేయాల్సిన అవసరం ఉంది. అది పైలశేఖర్ రెడ్డి గారు చేసేది మనకు అందరికీ తెలుసు. ఎక్కడో కాలువల పట్టి గుర్రం కాకుంది,
మా రైతుల పొలాలకు నీళ్ళు వస్తున్నాయని చెప్పగానే వెనక ముందు ఆలోచించలేదు. వాళ్ళు వెంటనే మరి జేసీబీ మెషిన్ పంపించేసి ఆ పని చేయించినటువంటి విషయం కూడా మనకు తెలుసు. మరి ఒక్కటని కాదు చెప్పుకుంటూ పోతే ఎన్ని రకాల కంటే వాళ్ళని ప్రజలే ముద్దుగా పిలుచుకుంటారు. నీలశేఖర్ రెడ్డి అంటారు, సుజలదాత అంటారు, మనసును మహారాజ్ అంటారు. ఎవరికి ఏది కాదనకుండా తన శక్తి వంచన లేకుండా ప్రజలకు నిరంతరం సర్వీస్ చేసినటువంటి ఒక మంచి నాయకుడు పైలశేఖర్ రెడ్డి గారు. కానీ వారిని మరి ఎన్నో సందర్భాలలో మేము మాట్లాడేటోళ్ళం. వారు నిరాడంబరంగా ఉంటారు, ఇట్లాంటి ఆడంబరాలు ఇష్టం ఉండదు, ఆర్భాటం అట్టహాసం కూడా ఇష్టం ఉండదు. లాస్ట్కు చేసిన పని కూడా ఆయన చెప్పుకోడు. ఆయన చేసిన పని కూడా చెప్పుకోడు. ఎన్నిసార్లు నేటున్నాం సార్ ఇది కరెక్ట్ కాదు కదా, మాకే తెలియకపోయేది. ఎక్కడ ఒక దిక్కు జేసీబీ నడుస్తుండేది, అది పైలశేఖర్ రెడ్డి పంపించినట్టు అన్నటువంటి విషయం మాకు ఇక్కడ ఎవరో చెప్తే తెలిసేది. అంటే ఆయన పార్టీ చూడలే, పార్టీ లేదు, కులం లేదు, మతం లేదు, ఏమీ లేదు. ఎమ్మెల్యే గారు నాకు ఈ సమస్య గారు పోతేదాలు వాళ్ళ కోసం పనిచేసేటువంటి గొప్ప మనసున్న మహారాజు ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి గారు. అదంతా మనందరి అనుభవాలు ఉన్నాయి. సార్ కనీసం మీరు ఒక జేసీబీ ఇస్తే ఆడ కాలువ తవ్వుతున్నారు, ఆ కాలువ తవ్విస్తున్నది మీరేనట, మీ సొంత నిధులతో తవ్విస్తున్నారట. కనీసం మండల పార్టీగా మాకు కూడా లేదు, మాకు తెలిస్తే 10 మంది చెప్పేటోళ్ళం కదంటే పోలీసు ప్రజలకు మేము జరగాలి కానీ ఇదంతా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉందా అని. కానీ వాళ్ళు ఏం జరిగింది, అబద్ధం గెలిచింది. వాళ్ళు అబద్ధం గెలిచి కూర్చున్నది, నిజం ఓడిపోయింది. మన కళ్ళ ముందు ఉన్నటువంటి నిజాలు మనం కొన్నిసార్లు మాట్లాడుకుంటే అందరూ వ్యాపారాలు చేస్తారు. సార్ వాస్తవంగా ఎమ్మెల్యే గారు చేసేటువంటి వ్యాపారం ఎట్లాంటిదో ఇక్కడ మనకు అందరికీ కూడా తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. ఆయన ఎవరైనా ఎవరికి ఆర్థిక సహాయం చేసినా కూడా చెక్కు ద్వారానే చేసినాడు. చెక్కు ద్వారానే, బ్లాక్ మనీ కాదు, వైట్ మనీ తోటి చెక్కు ద్వారానే సహాయం చేసేటువంటి వ్యక్తి మనకు అందరికీ తెలుసు. అట్లా బెంగళూరులో నిజాయితీతో కూడుకున్న వ్యాపారాలు చేసి ఆయన ఉన్నత స్థాయికి వచ్చిండు. ప్రజల కోసం ఒక 10 సంవత్సరాల్లో ఒక 400 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన విషయం కూడా మనకందరికి సుమారు దగ్గర మనకందరూ తెలుసు. మరి అందరూ వ్యాపారాలు చేస్తారు. ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు కూడా భువనగిరిలో వాళ్ళు కూడా భూములు కొనుక్కొని ఆయన కూడా వ్యాపారం చేసిండ్రు. శేఖర్ రెడ్డి గారు కూడా అందరు చెప్తే అక్కడ కూడా కొంత భూమి కొనుక్కొని అక్కడ కూడా కొంత వ్యాపారం చేసే ప్రయత్నం చేసిండు. ఆ భూమి ఇప్పటికి అమ్ముడు పోలేదు, భూమి అప్పటికి అట్లే ఉంది. కానీ ఏం ప్రచారం చేసిండ్రు, ఇవాళ ఆ భూములని కొండలు మొత్తం తొలుస్తున్నాడట, కొండలు మొత్తం ఆక్రమించుకుంటే తప్పుడు ప్రచారం చేస్తే ఎమ్మెల్యే గారు దృష్టి తీసుకెళ్ళిన సార్ ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడండి, పోలీసులు ప్రజలకు తెలవదా, ఇట్లాంటి అబద్ధాలే కొంతమంది నమ్మిండ్రు, ప్రజలు మోసపోయినరు. ఇవాళ ఎమ్మెల్యే గారు మనం దూరం చేసుకున్నాం. ఇవాళ మనం చూస్తున్నాం, ఇవాళ ఈ ఎమ్మెల్యే గారు ఈ సందర్భంగా మనం రాజకీయాలు మాట్లాడుకోవడం నాకు ఇష్టం లేదు. కానీ ఇవాళ ఎట్లా ఉందంటే ఇవాళ మన కేటీఆర్ గారు చెప్తాం, ఇవాళ అబద్ధమే రాజ్యం జరుగుతున్న ఒక సందర్భంలో మనం ఉన్నాం. దానికి నిదర్శనం ఏది, నిజం కడప దాటక ముందుకే అబద్ధం ఊరంతా తిరిగి వస్తుందట. అట్లాంటి ఒక రోజులలో ఉన్నాం కాబట్టి 100 సార్లు అబద్ధం చెప్తే నిజం 1000 సార్లు చెప్పాల్సిన ఒక పరిస్థితి ఏర్పడుతుంది. ఇవాళ ఇంతకు మనం చూస్తున్నాం. ఈ ఎమ్మెల్యే గారు వచ్చినాక ఏం చేసినట్టే నాకు తెలిసినంత వరకు అయితే ఇక మూసీ నది బ్రిడ్జ్ మీద సంవత్సరం పొడుగుతా చేసిరు 30 లక్షల రూపాయలట. సంవత్సరం పొడుగుతా ఎప్పుడు నలుగురు కనిపించేదిగా పొక్కలు కొడతా ఉంది. ఏం చేసిందో నాకైతే అర్థం కాకపోయింది. ఇక నిన్న మొన్న అయితే ఎమ్మెల్యే గారు ఒక ఊరికి బస్సు ఎక్కించిండు. ఆ బస్సు ఎక్కి ఆ ఊర్లోనే తిరుగుతున్నాడు. ఎమ్మెల్యే రేటు ఆయన ఆ ఊరికి బస్సు ఇవ్వడం అనేది ఒక పెద్ద ఘనకార్యమైనట్టు ఆ బస్సు వేసుకొని ఆయన తిరుగుతున్నాడు. మరి ఒక్క ఒలిగొండ టౌన్కి మన శేఖర్ రెడ్డి సార్ కోట్ల రూపాయలు నిధులు ఖర్చు పెట్టిండు. ఎప్పుడు ప్రచారం చేసుకోవాలి. ఇవాళ రమేష్ అని చెప్పిండు, ఎంకరే చెప్పిండు. ప్రతి ఊరిలో మనం తెలంగాణ రాకముందుకు ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి కాకముందుకు మన ఊర్లు ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా ఉండే ఒకసారి ఆలోచిస్తే ప్రతి ఊళ్ళో సిమెంట్ రోడ్లు కానీ లేకపోతే మురుక్కాలు కానీ ప్రతి ఒక్కటి పూర్తి చేసిండు. ఒకటి అన్ని రకాలు ఇప్పుడు చేస్తుంది కూడా ఏం లేవు. వాస్తవం చెప్పాలంటే అన్ని పనులు చేసేవో ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి గారు చెప్పుకోవాలి. ఇక ఏమి చేయడం మాత్రం ఎగిరైలు పడుతున్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు. అట్లాంటి పరిస్థితులు ఉన్నాం కాబట్టి దయచేసి మీకు అందరూ కూడా ఏం చెప్తున్నామంటే మనం చేసిన పనులు కూడా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా మనం కూడా చేయాలి. వాస్తవం చెప్పాలంటే మన ఎన్నికలలో ఏ యుద్ధంలోనైనా సైన్యం ఆయన ముందుండి కొట్లాడుతుంది. కానీ సైన్యం ఏం చేసిందంటే ఆయుధాలు పక్క చేసింది. వాస్తవం చెప్పాలంటే సైన్యంగా మనం అందరం కూడా ఆయుధాలు పక్కకే సపోర్ట్ చేయకుండా దానికి ఎన్నో రకాల కారణాలు ఉన్నాయి. గట్ల అవుతాళ్ళు గెలిచింది తప్ప మనం అందరం బరాబర్ కట్టబట్టుకొని నిలబడి ఉండింటే మనం అందరం కూడా బరాబర్ పనిచేసి ఉంటే ఈ పరిస్థితి కూడా వచ్చేది కాదు. లేదా వారే ఎమ్మెల్యే గారే చెప్పుకుంటున్నారు కదా, మనం ఏం చెప్తామనే ఉద్దేశంతో మనం కూడా జరిగినటువంటి అభివృద్ధి పనుల గురించి కూడా మనం చెప్పుకోలేని ఒక పరిస్థితిలో ఉండింటివి. కానీ ఏదేమైనా మనం చేయాల్సిన అవసరం ఉన్నది. ఇట్లాంటి మంచి మనసున్న మహారాజు అయినటువంటి మన మాజీ ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి గారు నిండు నూరేళ్ళు ఆరోగ్యంతో ఉండాలి. వారు తిరిగి వారు ఎమ్మెల్యే కావడం అనేది అది పెద్ద సమస్య అనుకుంటలేను. ప్రజలు ఎదురు చూస్తున్నారు, ఎప్పుడెప్పుడు వాళ్ళ ఎన్నికలు వస్తాయా, ఎప్పుడెప్పుడు మన శేఖర్ రెడ్డి సార్ ఎమ్మెల్యే చేసుకుందాం.
ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని చేసుకున్న ప్రజలు ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. అట్లని ప్రజల మీద వదిలేయకుండా మనమందరం కూడా కార్యోన్ముఖం అయిదాం. మనకందరికి ఎన్నో రకాల ఇబ్బందులు ఉండవచ్చు, కానీ మనం ఈ సందర్భంగా ఒక ప్రజన ఉందాం. మనం ఖచ్చితంగా మళ్ళీ తిరిగి ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి గారికి తీసుకొచ్చిన అవసరం ఉన్నది. తిరిగి తెలంగాణ ప్రభుత్వం తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. చూసినాం కదా మన మౌనం ఉన్నది ఏం జరిగింది. ఇవాళ తెలంగాణ ఉద్యమంలో లేని దొంగల చేతిలో అయిన రాజ్యం అయింది. తెలంగాణ ఆగమైతుంటే అల్లాడుతుంది తెలంగాణ. ఆ పరిస్థితి పోవాలి అంటే మనం అందరం కూడా ఖచ్చితంగా కంకణబద్దులో పనిచేయాలని తెలియజేస్తూ పైలశేఖర్ రెడ్డి గారికి మళ్ళొకసారి పేరు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నారు.